పుల్ల పుల్లగా కమ్మగా తీయ తీయ చాలా రోజుల తర్వాత ఇవి ఎప్పుడో నా చిన్నప్పుడు తిన్నాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇంట్లో ఎలా ఉన్నాయి తమ్ముడు? బాగున్నాయా? చూపించు ఒకసారి ఎలా ఉంటుందో ఏంటో అనేది కూడా. నేను అంటే ఎంత బాగున్నాయి కదా పళ్ళు, చాలా బాగుంటాయి గైస్. పుల్లగా తీయ తీయగా. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో మొర్రి పళ్ళు అనే సీజన్ ఇంకా రాలేదు. చాలా బాగుంటాయి అనమాట పళ్ళు. మీరు ఆ చెట్టు దగ్గరలో అడవి అయితే చాలా పెద్దది. అండ్ ఇది మాకైతే రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి మాకైతే పెద్ద కష్టం అయితే ఏమీ కాదు, సులభమైనదే. అందుకే ఆ చెట్టును కూడా వేరే విధంగా పిలుస్తూ ఉంటారు. మేమైతే జారిక పళ్ళు అనేసి అంటాము. ఓ ఇది కాదా? ఇక్కడ కాదంట. సో చూద్దామా ఎంత దూరం వెళ్ళాలో. చూస్తున్నారు కదా, ఇదిగో ఈత చెట్టు అనమాట. ఇది చిన్న ఈత అంటారు. ఇదిగో వీటికి వచ్చాయి. అయితే ఇక్కడ పళ్ళు అనేవి సీజన్ ఇంకా రాలేదు. చాలా బాగుంటాయి అనమాట పళ్ళు. మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి. అంతా కూడాను పచ్చటాకులతో చక్కగా ప్రకృతి నిండిపోయి ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఎంతో చక్కటైన ఆహ్లాదకరమైన వాతావరణంతో అయితే ఈరోజు మొట్టమొదటి స్టాకులు అక్కడ కనిపిస్తున్నాయా, అవే అనమాట నేరేడు పళ్ళుకి వచ్చే పూలు ఏవైతే ఉన్నాయో, నేరేడు పళ్ళు పూలు అనమాట. పువ్వులు అంటారు కదా. చూడండి ఎలా వేర్లుగా చుట్టుకుని ఎలా ఉందో. సో పైనంతా కూడాను ఆకులకు వచ్చి కిందనేమో వచ్చేసి వేర్లుగా ఉంది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇటువంటి అడవిలో మాత్రమే మనకు సహజంగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ చూస్తున్నారు కదా రోడ్ అనమాట. అది ఏమంటారు, ఏం పళ్ళు తమ్ముడు అవి? 9 పళ్ళు అయితే తీసుకుంటున్నాడు. ఏదో ఒకసారి తిందాం, ఒకసారి టేస్ట్ చేయి ఒకసారి. బాగుంటాయి కదా. ఇక్కడ అంతకుముందు మనం వీడియో చేసినట్టున్నాం కదా, తినరు ఒకసారి. ఇటు చూడు, బాగుందా? పద, ఎక్కడి నుంచి వెళ్ళాలి? చూసుకొని వెళ్ళాలన్నమాట. ఓకే, చెట్టు దగ్గరికి అయితే ఫైనలీ వచ్చేసాము. కెమెరా అనేది నేను పైన కూడాను తీసుకెళ్తాను. చెట్టు అయితే మీకు ఆల్రెడీ కనిపించుంటుంది, జూమ్ చేసి చూపిస్తాను నేను. పళ్ళు కనిపిస్తున్నాయి కదా, అవే అన్నమాట పళ్ళు. ఎంత బాగున్నాయో. అంటే క్లారిటీ నాది జస్ట్ తక్కువ కాబట్టి ఇలా ఉంటుంది. నేను సెట్ పైన ఎక్కి చూపిస్తాను నేను. అయితే పళ్ళు అయితే నాకు ఆల్రెడీ దొరికేసాయి, తింటున్నా. గాయస్ నాకైతే పళ్ళు అయితే దొరికేసాయి. సూపర్ అంటే సూపర్. ఇంకా వీటిని అయితే ఇలా తినాలి. తర్వాత అయితే వీటిని తినే ముందు మనమైతే చూస్తూ తినాలి, ఎందుకంటే పురుగులు ఉంటాయి అన్నమాట. చెట్టు పక్కేసాను. పళ్ళు అయితే వేరే లెవెల్ ఉన్నాయి, బట్ వీటిని ఎలా తీయాలో నాకైతే అర్థం కావట్లా. చూస్తున్నారు కదా, జూమ్ అవుట్ చేసి తీయడానికి నాకు అవ్వదు ఇక్కడ నుంచి, ఎందుకంటే ఒక చేతితో ఫోన్ పట్టుకోవాలి, ఒకటేమో కొమ్మకి పట్టుకోవాలి కదా. చాలా రోజుల తర్వాత ఇవి ఎప్పుడో నా చిన్నప్పుడు తిన్నాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత తింటున్నా. వీటిని అయితే కొంతమంది కొన్ని ప్రాంతాల్లో మొర్రి పళ్ళు అనేసి అంటారు. మీ ప్రాంతాల్లో ఏమైనా పిలుస్తారో కామెంట్ చేయండి. మేమైతే వీటిని ఎక్కువగా అయితే జారిక పళ్ళు అనేసి అంటాం అనమాట. వ్యూ కూడాను చాలా బాగుంది. అండ్ బ్యాక్ కెమెరాలో చూపిస్తాను పళ్ళు ఏ విధంగా పండు ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను. అక్కడ నల్లగా కనిపిస్తున్నాయి కదా, అవి అయితే పళ్ళు అనమాట. అలా చూస్తే పైనంతా కూడాను బీభత్సంగా కాసిందనమాట చెట్టు అయితే. ఆకులు తక్కువ, పళ్ళు ఎక్కువ. చూస్తూ ఉన్నారు కదా, వేరే లెవెల్ అనమాట ఈ సంవత్సరం కాపు అయితే జారిక పళ్ళు. చూడండి, జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నాను. అంత క్లారిటీగా రాదు కానీ చూపించవలసి వస్తుంది. చూడండి ఎంత దూరంలో ఉన్నాయి కదా, చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు తింటాను. చాలా రుచిగా ఉంటాయి. చాలామందికి కూడాను తెలుసు, మాకు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, అలానే కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే అందరికి కూడాను తెలుసు. సిటీస్లో ఉన్న వాళ్ళకైతే వీటి గురించి పెద్దగా తెలిసి ఉండదేమో. జారికా పళ్ళు అనేసి అంటాము మేము. కొంతమంది చాలా రకాలుగా పిలుస్తారు. వీటిని ఏ విధంగా తింటారో కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో. చూస్తున్నారు కదా, ఇక నల్లగా ఉన్నాయి కదా, ఇవే అనమాట ఇవి పళ్ళు అయితే. చూస్తున్నారు కదా, వీటిని అయితే జారిక పళ్ళు అనేసి అంటాము. పుల్లగా కమ్మగా తీయ చాలా బాగుంది. ఇది ఒకే పండు 3 రకాలుగా ఉంది, వెరైటీగా ఉంది. చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది.
ఇంకా ఉన్నాయి. కంప్లీట్ చేసేద్దాం. సో ఇక ఫుల్ వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వద్దు, చాలా చాలా బాగుంటుంది. నా నేచర్ కూడాను నా బ్యాక్ సైడ్ చూడండి ఎంత పచ్చదనంగా ఉందో కదా, చాలా చాలా వేరే లెవెల్ అనమాట. మేమైతే ఇప్పుడు జారికపల్లి కోసం అయితే వచ్చాం కదా. ఈ జారికపల్లిని అయితే ఇప్పుడు మేము ఇలా కుట్టేసి వీటిలో అయితే మేము తినాలి. చాలా బాగుంటుంది అనమాట ట్రెడిషనల్గా. అందుకనేసి మేమైతే ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాము. చూద్దాం ఏ విధంగా వస్తుందో. అండ్ చాలా ఇప్పుడు మనం కుట్టుకునే ఆకుల దగ్గర అయితే మనం తీసుకుందాము. అండ్ కొన్ని పిక్కలు ఆ పళ్ళు అయితే చాలా కూడాను కింద పడిపోవడం జరిగింది, అవి కూడాను మనం తీసుకుందాం. చేసుకున్న ఈ పాకెట్లో అయితే పెట్టేసుకుందాము. చాలా తక్కువ తీసాము. అండ్ మనము చెట్లు కనేవి కూడా మనం ఎక్కలేం కదా. వీటి దగ్గర ఎక్కుతున్నప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఎక్కాలి, లేదంటే చాలా ప్రాబ్లం అనమాట. చూస్తున్నారు కదా, కొన్ని అయితే పండ్లు ఇంకా పండలేదు. సీజన్ అయితే వచ్చేసింది, బట్ ఇంకా పండలేదన్నమాట. మన ప్రాంతాల్లో ఈ యొక్క సీజనల్గా దొరికే అడవుల్లో ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ జారిక పళ్ళు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పరిమిద పళ్ళు కూడాను రెడీ అవుతున్నాయి. ఆ వీడియో కూడాను నేను త్వరలో పోస్ట్ చేస్తాను. సో కొన్ని పండలేదు, వీటిని ఇక్కడ అలా పెట్టేసి వెళ్ళిపోయామనుకో, తక్కువ తీసాము. అండ్ ఈ నేను తయారు చేస్తున్న ఇది ఏమంటారు ఆకుల పాకెట్ కూడాను నిండేలా లేదు ఇక్కడైతే. ఇవైతే అన్నీ కూడాను పండలేదనమాట, అందుకని పక్కన పెట్టేస్తున్నాను. నేనైతే చాలా తక్కువ, నేను చాలా అనుకున్నాను, బట్ ఇక్కడైతే కొమ్మలు నాకు సహకరించకపోయేసరికి నేనైతే వదిలేశాను అనమాట. కొన్ని పళ్ళు మాత్రమే ఇక్కడ ఉంచుతూ కాయలను అనేది అక్కడే గెలలో వదిలేస్తున్నాను. మన ప్రాంతాల్లో చాలామందికి కూడాను ఇటువంటి వీడియోస్ చాలామంది చేస్తున్నారు. ఒక్కోసారి అంటే ఈ వీడియో ఎలా ఉందో కూడా మీరు పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. అని సబ్స్క్రైబ్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నేను ఎన్నో ట్రైబల్ కంటెంట్స్ చాలా కూడాను ఇంచుమించు ఒక 30-40 వీడియోస్ చేసా. ఒకసారి వెళ్ళి నా పేజీని కూడా చెక్ చేయండి. కొయ్యూరు ట్రైబల్ కల్చర్ బ్లాగ్స్ అనేసి ఉంటుంది, చాలామందికి తెలిసి ఉండదు. అండ్ ఇన్స్టాలో అయితే ఎంఆర్ రోషన్ అనేసి ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళి చెక్ చేయొచ్చు. నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇవ్వండి. అండ్ ఫాలో కూడా చేసుకోండి నాకు ఇన్స్టా ఐడిని, ఎంఆర్ రోషన్ అనేసి ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేద్దాము. ఇప్పుడైతే ప్రజెంట్ మొత్తం తీసేసాం కాబట్టి మనం ఒకసారి టేస్ట్ చేద్దాము ఎలా ఉంటుందో ఏంటో అనేది కూడా. నేను అంటే ఇలా తినడం అనేది చాలా రేర్గా తింటారు చాలామంది కూడాను, అందుకనేసి నేనైతే చూపిస్తున్నాను మీకు ఈ పద్ధతిని అయితే. చూడండి ఎంత బాగున్నాయి కదా పళ్ళు, చాలా బాగుంటాయి గైస్. పుల్లగా తీయగా కమ్మగా ఉంటాయి అన్నమాట. తింటావరా? సూపర్ అంటే సూపర్. నిజంగా ఇటువంటి ఈ సీజన్కి దొరికే పళ్ళున ఇవి బెస్ట్ అని చెప్తాను, ఎందుకంటే చాలా చాలా రుచిగా ఉంటాయి. ఇంకా తినాలని ఉంది, బట్ మనకు ఇంకా చేత కాదు మన అంత పెద్ద చెట్టుకి ఎక్కాలంటే. చెట్టు ఉంది కదా, పళ్ళు ఉన్నాయి కదా అని ప్రతి ఒక్కరు కూడా ఎక్కవద్దు, ఎందుకంటే కొమ్మలు అనేవి చాలా మెత్తగా ఉంటాయి, విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. తింటాను అనుకున్నవాడు కత్తి ఒకటి తీసుకొని వెళ్ళండి. దగ్గరలో ఉన్న కొమ్మల్ని నరుక్కోండి చిన్నగా, పెద్ద కొమ్మలు అయితే వద్దు, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కాపు వస్తుంది కాబట్టి. అండ్ తింటాను అనుకున్నవాడు మాత్రమే. అండ్ చెట్టుకి ఎలా ఎక్కాలో తెలియని వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళు అయితే దరిదాపున వెళ్ళొద్దు, రాయలతో విసిరి మరి తినండి. ఎందుకంటే మనం ఆ గిల్లకి కరెక్ట్ కొట్టగలిగితే ఇవైతే పడతాయి అన్నమాట. మనం తిన్న పిక్కలు అయితే దాని లోపల ఎలా ఉంటుందంటే, ఇదిగో చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్లో ఉంటాయి అన్నమాట. చూసారా, ఈ విధంగా ఉంటాయి. నేనైతే చాలా తీసాను, ఇక్కడ చూపించా కనిపిస్తున్నాయా ఇవన్నమాట. నేను మళ్ళీ వీడియో ఖచ్చితంగా చేస్తాను వీటి గురించి. ఎక్కువ అండ్ ఇక్కడ తక్కువ ఉన్నాయి, నేను ఎక్కలేకపోయాను, అందుకనేసి వీడియో చేయలేకపోయాను. సో ఈ వీడియో అయితే ఏంటంటే పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి, చాలా చాలా బాగుంటుంది. ఎలా ఉన్నాయి తమ్ముడు? బాగున్నాయా? చూపించు ఒకసారి. ఒకసారి రాకరా, ఏవి చూపించు. బాగున్నాయి కదా,
చాలా బాగుంటాయి. ఎప్పుడైనా తిన్నావా ఈ సంవత్సరంలో? ఇదే ఫస్ట్ టైమా? నిన్న కూడా తిన్నారా? అందుకే నాకు ఇక్కడ డైరెక్ట్ తీసుకొచ్చావా? మా తమ్ముడైతే స్కూల్ నుంచి వచ్చాడా లేదో ఈ చెట్ల మీదకి పడిపోతారు. చిన్నపిల్లలకి చాలా ఇష్టం. సో మేము కూడా చిన్నప్పుడు అయితే చాలానే తిన్నాము ఇటువంటి పళ్ళునైతే. వీగలు కూడాను చాలా ఎక్కువగా ఉంటాయి. అరే తమ్ముడు కత్తిరా. ఇది గైస్ ముచ్చట ఈరోజు అయితే మేమైతే చిన్న పొట్లంలా చేసుకుని దాంట్లో అయితే తింటున్నాం అనమాట. సో సీ యూ గైస్, మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.